అమెరికా ఇరాన్ చర్చలు బ్రేక్ అయినాయి. పాకిస్తాన్లో మొత్తం అబాసుబాలైంది. అమెరికా వాళ్ళకి సంబంధించినటువంటి బృందం రాకముందే ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్జీ బ్యాచ్ వెళ్ళిపోయేది. అదే సందర్భంలో ఇస్లామాబాద్ టూర్ని రద్దు చేస్తున్నామంటూ ట్రంప్ ప్రకటించాడు. అవసరమైతే వాళ్ళే పిలుస్తారులే పొమ్మనమని చెప్పాడు. మొత్తం రచ్చ మనల్ని చాలామంది అంటుంటారు మోడీ ఎందుకు చేయలేదు అనేది. అక్కడ ఇద్దరూ పెంటే ఎవడు ఒక మనం కీలక పాత్ర పోషించబోతున్నామంటే ఇద్దరూ మన మాట వినేటట్టు ఉండాలి, మన పెద్దరికాన్ని గౌరవించేటట్టు ఉండాలి. అంతేగాని ఇద్దరూ మనల్ని ఒక హోటల్ లాగానో లేకపోతే కనుక ఒక వంటోళ్ళలాగానో వాడుకోకూడదు. ప్రస్తుతం అయితే పశ్చిమాసియాలో శాంతి చర్చలు మళ్ళీ మొదటికే వచ్చినాయి. అమెరికా ఇరాన్ల మధ్య చర్చల మీద మళ్ళీ అనిశ్చితి నెలకొంది. పాకిస్తాన్కి ముందే వచ్చినటువంటి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అమెరికా ప్రతినిధులు రాకముందే బయలుదేరి వెళ్ళిపోవడం, వెంటనే తమ ప్రతినిధులను ఇస్లామాబాద్కు పంపడం లేదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం రాత్రి ప్రకటించడంతో చర్చలు స్ట్రక్ అయిపోయినాయి. శుక్రవారం పాకిస్తాన్ వచ్చినట్టు అబ్బాస్ అరాగ్చి పాక్ నేతలు మంత్రులతో సమావేశమై అమెరికా ప్రతిపాదనల మీద వివరణాత్మకంగా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఒమన్ వెళ్ళిపోయాడు. ఆయన కొన్ని అభ్యంతరాలు అందులో వ్యక్తం చేసుకొచ్చాడు. ఆ వివరాలను అమెరికా ప్రతినిధులతో పంచుకున్నాక వాళ్ళ స్పందన బట్టి ప్రత్యక్ష చర్చలు జరుగుతాయంటూ పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సాయంత్రం ట్రంప్ పెద్ద బాంబే పేల్చారు. తమ ప్రతినిధులు పంపడం లేదని, 18 గంటల పాటు అక్కడికి ప్రయాణం దండగని తేల్చి చెప్పారు. అవసరమైతే వాళ్ళే పిలుస్తారన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్జీ పాకిస్తాన్ అత్యున్నత నేతలు సైనిక అధికారులతో భేటీ కావడం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు అమెరికాతో శాంతి చర్చల మీద మాట్లాడటం ఇదంతా జరిగిన తర్వాత ఇదంతా అయ్యిందనమాట.